దేవుని చిత్తానికి ఎదురెళ్ళిపోయి దేవుని మాట వినలేదు. సౌలు కుమారుడు ఉన్నాడు కదా, ఏం చేశాడు? 8వ వాక్యంలో ఉంటుంది. 2వ అధ్యాయం 8వ వాక్యము. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయుమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీద, అషేరీయుల మీదను, ఇజ్రాయేలు మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీనుల మీదను, ఇశ్రాయేలీల వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. ప్రభువేమో దావీదుని అభిషేకం చేయించడము తన చిత్తమై దావీదుని అభిషేకం చేస్తే సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేర్ ఏం చేశాడు? దేవుని చిత్తానికి మనం ఎదురెళ్ళగలమా? దేవునితో మనం పోటీ చేయగలుగుతామా? ఈయనేం చేశాడు? ఇష్టానుసారంగా బ్రతికి దేవుని యొక్క మాట కూడా వినకుండా, సౌలు కుటుంబంలో ఉన్నారు కదా అనేసి మనుష్యుని ఆలోచన చొప్పున దేవుని మాట వినకుండా ఇతడు చేశాడు. ఏం చేశాడు ఈ అబ్నేరు? సౌలు కుమారుడు ఉన్నాడు కదా, అసలు సౌల్ని అభిషేకించింది ఎవరు? ప్రభువే. ప్రభు చిత్తానుసారంగా ప్రభు అభిషేకించారు. తర్వాత సౌలు యొక్క పతనం అయిపోయిన తర్వాత దావీదుని ఎన్నుకున్నాడు. వెంటనే దావీదుని ఎన్నుకుంటే దావీదు బ్రతికుండగానే ఒక రాజు ఒక రాజ్యానికి మాత్రమే ఉంటాడు. ఒక రాజ్యానికి 2 రాజులు ఉంటారా? చెప్పాలి. చదువుకున్న వారు ఉన్నాం మనము. ఒక రాజ్యానికి ఎంతమంది రాజులు ఉంటారు? ఇప్పుడు మనము ఈ యొక్క మోడర్న్ సొసైటీలో మనం ఉన్నాం. ఒక రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? ఒక ఆయనే ఉంటాడు. అక్కడ రాజ్యానికి సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా ప్రభు చేస్తే, దావీదుని రాజుగా ప్రభు పట్టాభిషేకం చేస్తే, ఆ రాజు ఉన్నప్పుడే ఈ అబ్నేరు అనే సౌలు సైన్యాధిపతి ఏం చేశాడు? సౌలు కుమారుడు ఉన్నాడు కదా, ఇష్బోషేతును అందరి మీద రాజుగా పట్టాభిషేకం చేశాడంట. ఎంత ధైర్యం అండి! ఏమైంది తర్వాత? నీచుడు చనిపోయినట్లు చనిపోయాడంట. నీచుడు చనిపోతే ఎవరైనా ఏడుస్తారా? చనిపోయాడ్రా అనేసి ఉమ్ము వేయబడి కొట్టబడతాడా నీచుడు? ఇంకా మనం చూస్తూ ఉంటే ఒక దోషి చనిపోయినట్టు చనిపోయాడంట. ప్రియదైవ జనాంగమా, అలా మన చావును చూసి అలా ఏడవకుండా ఉంటే, అట్లా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది చనిపోతే ఏడవకుండా చనిపోతే చనిపోయాడులే అన్న వారి యొక్క బ్రతుకు ఏ రీతిగా ఉంటుంది? విచ్చలవిడితనంతో బ్రతుకుంటారు. కాబట్టే ఆ యొక్క పరిస్థితిని వారు పొందుకుంటారండి. ఇతడు కూడా, ఈ అబ్నేరు అనే వ్యక్తి పేరుకేమో వెలుగునకు తండ్రి, చేసే కార్యాలేమో దేవుని చిత్తానికి ఎదురెళ్ళాడు, దేవుని యొక్క మాటకు ఎదురెళ్ళాడు, వ్యభిచారానికి లోనైపోయాడు. 3వ అధ్యాయము 8వ వాక్యంలో ఉంటుంది. వ్యభిచారము అనేకమైన స్త్రీలతో చేసి దేవుని మాటలు వినకుండా విచ్చలవిడితనంతో బ్రతికాడు. ఆలస్యమైపోయింది. వచ్చాడంట, మరలా దావీదుతో సంధి చేసుకోవటానికి వచ్చాడంట. అప్పటికే 3 హెచ్చరికలు అయిపోయాయి అతనికి. మనిషి అయిన దావీదు కనికరించాడు కానీ ప్రభు కనికరించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మాటలు వింటున్న మనము, ఇదిగో అయా ఇదే ఘనరక్షణ దినము, దేవుని మాట వినండి, మార్చుకోండి, మన కుటుంబము ఎంతగా